హాయ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే గుడ్ ఈవినింగ్ అనమాట. మనకి ఇవాళ వచ్చిన నోటీస్ ఏంటంటే ఫ్రమ్ ఎస్ఎస్సి మనకైతే కొన్ని పోస్టులు అయితే మనకి క్యాన్సిల్ అయ్యాయి అనమాట. అవి ఏంటంటే చూద్దాం. ఓవరాల్గా మనకైతే 82 పోస్టులు అయితే మనకి క్యాన్సిల్ అయ్యాయి. అవి ఏంటంటే చూద్దాం. మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి గురించి అనమాట. ఎస్ఎస్సిలో వాట్ ఆర్ ద పోస్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి, అలాగే పేజ్ 13 రిజల్ట్స్ ఎప్పుడు అని చూస్తే ఈ వీడియో మనకు తెలుస్తుంది. ఓకే, మనం వెళ్దాం. ఓకే, మనకైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది ఈ నోటీస్ అనేది. ఇది 22వ తారీఖు నుంచి వచ్చింది. ఇది ఇక్కడ నుంచి డేటెడ్ 22. అలాగే మనకి ఇప్పుడు కూడా ఒక నోటీస్ వచ్చిందనమాట. అది ఎందుకు చూద్దాం. ఓకే, ఇదైతే క్యాన్సిలేషన్ నోటీస్ అనమాట. అడ్వర్టైజ్ నెంబర్ పేజ్ 13 2025 సెలక్షన్ పోస్ట్. అయితే ఇది వెస్టర్న్ పార్ట్ అనమాట. వెస్టర్న్ పార్ట్లో మనకి ఇదైతే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సారీ, కొంచెం ఇది అందరూ డిస్టర్బెన్స్ ఉంది, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, అందుకనేసి. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్క్ స్టాఫ్ పోస్ట్ కేటగిరీ నెంబర్ WR 12025 మొత్తం 73 పోస్టులు అయితే మనకైతే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మెయిన్గా అయితే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మొత్తం 9 రీజియన్లు అయితే ఉంటాయి అనమాట. మనకైతే 2 రీజియన్ల నుంచి అయితే మనకైతే పోస్ట్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నోట్ ఏంటంటే, ఇక్కడైతే మనకైతే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా డైరెక్ట్గా అయితే క్యాన్సిల్ చేయలేదు. డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది కదా, హీఈస్ ఇయర్ బై క్యాన్సిల్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ యూజర్ డిపార్ట్మెంట్ CPWD. దిస్ క్యాన్సిలేషన్ ఈజ్ ప్యూర్లీ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ యూజర్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్ఎస్సి హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. ఇదైతే క్లియర్గా చెప్పబడింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి అయితే ఎటువంటి సంబంధం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే నోటీస్ తీసుకొని క్యాన్సిల్ చేయడమే జరిగింది. రీజియనల్ డైరెక్టర్ SSC WR. అటైతే మీరు అడగొచ్చు, ఇప్పుడు 73 వేకెన్సీస్ క్యాన్సిల్ అయ్యి మిగతా 9 వేకెన్సీలు ఏమని ఇప్పుడు నేను చూపిస్తాను. 1 మినిట్ ఆగండి. అవి ఏ రీజియన్లో కూడా క్యాన్సిల్ అయ్యి మనం చూద్దాం. ఓకే, ఇదైతే మనకు కొంచెం టైం పట్టింది అనమాట, కొంచెం ఇది చూడడానికి ఎతకడానికి. సో ఇవైతే మిగతా 9 పోస్ట్ అనమాట. మడ్ ప్లాస్టర్ నుంచి అయితే ఒక పోస్ట్ క్యాన్సిల్ అయింది. గ్యాలరీ అటెండెంట్ నుంచి అయితే 6, పెయింటర్ నుంచి 1, ల్యాబొరేటరీ అటెండెంట్ నుంచి అయితే ఇంకొకటి అయితే క్యాన్సిల్ అయింది. ఇవైతే ఓవరాల్గా మనకైతే 82 పోస్టులు అన్నమాట. ఇవైతే ఓవరాల్గా అయితే మనకైతే 82 పోస్టుల గురించి ఇది. సో నార్థర్న్ అలాగే వెస్టర్న్ పార్ట్లో అయితే మాత్రమే ఇవైతే క్యాన్సిల్ అవ్వబడ్డాయి. ఇంకా సౌతర్న్, వెస్టర్న్, KKR వీటిలో అయితే మరి ఇంకా పోస్టులు క్యాన్సిల్ చూడాలి. మ్యాక్సిమం అయితే క్యాన్సిల్ కావు నాకు తెలిసినంత వరకు అయితే, నా ఇమాజినేషన్ ప్రకారం. తర్వాత ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్. తర్వాత ఓవరాల్గా మనకి నెక్స్ట్ ఏంటి, SSC పేజ్ 13 రిజల్ట్స్. రిజల్ట్ గురించి మనకైతే ఫెబ్ ఫస్ట్ వీక్ కల్లా SSC పేజ్ 13 అనేవి రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే మంచిగా రాస్తే వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్. ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. అలాగే మన ఛానల్లో కామెంట్ చేయండి. ఫెబ్ ఫస్ట్ కల్లా మనకైతే నోటిఫికేషన్కి అది మన ఎగ్జామ్ రాసాం కదా, దానికైతే రిజల్ట్ రాబోతుంది. అలాగే మార్చ్ 2026 కల్లా పేజ్ 14 మనకైతే నోటిఫికేషన్ వదలబోతున్నాడు. దానికైతే అందరూ రెడీగా ఉండండి అని మంచి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అప్పటికల్లా మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయితే దానికి సంబంధించిన వీడియో మొత్తం ఛానల్స్ అయితే నేనైతే మొత్తం క్లాసెస్ ఇవ్వబోతున్నాను. అలాగే అర్థమైన క్లాస్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన క్లాస్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇదైతే ఇంకోటి నోట్ చూడండి. ఈ క్యాన్సిలేషన్ మీద సెట్ వేకెన్సీస్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ క్యాన్సిల్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ యూజర్ డిపార్ట్మెంట్ అండ్ SSC హ్యాస్ నో రోల్ ఇన్ ద విత్డ్రాల్ క్యాన్సిలేషన్. SSCకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు అని చెప్తుంది SSC అనేది. అండర్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో SSC అయితే ఇది చెప్తుంది అనమాట. సో మనకైతే ఏ ఇబ్బంది లేదు. సౌదర్న్ రీజన్లో, తర్వాత ఈస్టర్న్ రీజన్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ అయితే కొంచెం షేర్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ SSC పేజ్ 14. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి. జాబ్ మంది. మరి ఎవరికైతే నార్త్ ఇండియన్కి అయితే ఎవరికైతే వెళ్ళకూడదు, అందరూ సౌత్ ఇండియాకి రావాలి. సో ఓవరాల్గా చెప్పైతే అందరూ మంచి ప్రిపేర్ అండి, అందరూ హార్డ్ వర్క్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో వచ్చేసి నెక్స్ట్ వేరే నోటిఫికేషన్ మీద ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఎవరైతే ప్రస్తుతానికి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ అన్ని అలో వచ్చేటట్టుగా దాన్ని గంట సింబల్ మీద నొక్కండి, దబా నొక్కండి. నేను ఇప్పుడు పోతే మళ్ళీ రాను. సో అందరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్. మేబీ ఇదైతే చిన్న ఛానల్ కావచ్చు, ఏదైనా కానీ చిన్నదంతా మొదలవుతుంది, పెద్ద వరకే అవుతుంది. సో జై హింద్, జై భారత్, అందరికీ ఆల్ ద బెస్ట్.